నమస్తే గురుగారు. నమస్తే. గురువుగారు, ఇల్లు కూల్చకుండా మనం వాస్తు దోషాలని సరి చేసుకోవచ్చు అంటారా? చాలా మార్గాలు ఉన్నాయండి వాటికి. ఒక్కొక్క దిక్కుకి సంబంధించబడినటువంటి దోషానికి ఒక్కొక్క రకమైనటువంటి రెమెడీ ఉంటుంది. ఇవాళ రేపు అంగుళాలతో లక్షల్లో నడుస్తున్నటువంటి ఈ భూ నేపథ్యంలో ఒక చిన్న దోషం ఉంటే దాన్ని పడగొట్టి కట్టు అంటే నడిచే మార్గాలు లేవు, అసలు అవకాశాలు కూడా ఉండవు నిర్మాణాలకు కూడా. అవును. కొన్ని దోషాలకి ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క రత్నంతో తయారు చేయబడిన గణపతి ప్రతిమ ఉంటుంది. అది ఒక ఎస్ఎఫ్టీకి 1 గ్రాము చొప్పున లెక్క కట్టుకుంటే ఎంత ఎస్ఎఫ్టీయో మన నిర్మాణం అన్ని గ్రాముల బరువు కలిగిన ఆ దోషాన్ని పరిహరింపచేసేటువంటి రత్నంతో తయారు చేయబడిన గణపతిని మనం గృహంలో కనుక పెట్టుకునేటట్టయితే ఆ దిక్కులో ఉన్నటువంటి దోషం నుంచి వచ్చేటువంటి ఆ నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెరిలైజ్ చేస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ కింద మారుస్తుంది. మనకు పాజిటివ్ అనుకూలమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని మనం పొందే అవకాశాలు ఉంటాయి. నిర్మాణాన్ని విఘ్నం చేయాల్సిన పని లేకుండా తేలికపాటి విధానంలో సత్ఫలితాలు మనం పొందేటువంటి అవకాశాలు ఈ గణపతుల ద్వారా ఉంటాయి. ఓకే.